హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజైతే సండే. సండే రోజైతే కొద్దిగా బ్లౌజ్ పీస్‌లు అయితే తీసుకొచ్చేది ఉందండి. ఇంకా బజార్‌కైతే బయలుదేరాము. మీకు చెప్పాను గదా! మాకు 1 కిలోమీటర్ దూరంలోనే బజార్ ఉంటదండి. ఈ లైనింగులు ఎప్పటియప్పుడే తెచ్చుకుంటాను. నా దగ్గర అయితే ఉండవు. ఓన్లీ ఫాల్స్ మాత్రమే ఉంటాయి అని. ఇక్కడైతే మా పాప కమ్మలు మార్చుకుందాం మమ్మీ అంటా ఉంది. సరే తీసుకో అని చెప్తున్నాను. అయితే నా డ్రెస్ కలర్ ఏమో పాప చెవులకున్నాయి. పాప డ్రెస్ కలర్ నేను పెట్టుకొని ఉన్నాననమాట. ఇంకా మార్చుకుందాం మమ్మీ అంటే ఇంక మార్చుకుంటా ఉన్నామండి. కమ్మలు, డ్రెసెస్సు ఇద్దరికి సెట్ అవుతాయండి. మా పాపకి నాకు ఒకటే సైజ్ వస్తాయి. ఇంతకుముందయితే ఇద్దరికి 1 ఇంచ్ తేడా ఉండేది మెజర్‌మెంట్స్‌లో. ఇప్పుడు ఆ 1 ఇంచ్ కూడా లేదండి. తగ్గిపోయాను గదా! ఇప్పుడైతే సరిపోతున్నాయి. నా మేకప్ అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్. కనీసం పౌడర్ గూడా పూసుకోను. బొట్టొకటే పెట్టుకుంటానండి. కెమెరా అంటే వీడియోల్లో కెమెరా క్వాలిటీ బట్టి ఫేస్ అలా కనపడతది గానీ, నేనైతే ఏమి ఆ మొహానికైతే ఏం రాసుకోనండి. పండగలప్పుడు మాత్రం మంచిగా తయారవుతాను. ఇష్టం ప్రతిరోజు అలా ఉండాలంటే ఉండలేమండి. ఎందుకంటే ఎన్నో పనులుంటాయి. అన్నీ చేసుకోవాలి గాబట్టి నాకు రెడీ అవ్వటం మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కానీ బయటికెళ్ళేటప్పుడు గానీ, ఏదన్నా ఫెస్టివల్స్‌కి గానీ అలాంటప్పుడు మాత్రం రెడీ అవ్వటం అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే మ్యాచింగ్ సెంటర్‌కొచ్చేసామండి. టైలరు అంటే కస్టమర్ బట్టలు తెచ్చిచ్చేసి కుట్టముండిపోతే ఒక టైలర్‌గా మనం బ్లౌజులనేవి కుట్టి అందించగలం. ఒక మంచి టైలర్‌గా మారాలి అనుకున్నప్పుడు అంటే టైలరింగ్‌లో మనకి సక్సెస్ రావాలి. మనల్ని అందరూ అభిమానించాలి అని అనుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటది పరిస్థితి. అంటే మనకి గుర్తింపు అనేది రావాలి అంటే మనం టైలరింగ్‌లో కూడా కష్టపడాలండి. ఎందుకిలా అంటున్నానంటే ఈ డ్రెస్సు నిన్న కస్టమర్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ట్రిప్ బజార్ మొత్తం తిరిగారంట. హ్యాండ్స్ రాలేదంటండి డ్రెస్‌కి. ఇంకా ముందు చూసుకోలేదట. హ్యాండ్స్ ఉన్నాయా? లెవ్వా? అనేసి చూసుకోలేదట. ఇంక తర్వాత పోయి హ్యాండ్స్ రాలేదని అడిగితే, వాళ్ళు డ్రెస్ వాపస్ తీసుకోము. వేరే మీకు నచ్చిన డ్రెస్ ఏదన్నా తీసుకోండి. అంటే ఇంకా అమ్మాయికైతే ఇంకే డ్రెస్ నచ్చలేదంటండి. ఈ డ్రెస్ మాత్రమే నచ్చిందంట. ఇంకా షాప్ అతను రూ. 100 తిరిగిచ్చారంటండి. క్లాత్ ఏదన్నా తీసుకొని హ్యాండ్స్‌కి సెట్ చేసుకోండని. కానీ వాళ్ళు తిరిగినా దొరకలేదు. ఇన్ని క్లాతులున్నాయండి. ఇన్ని క్లాతుల్లో నేను కూడా ఎన్ని విధాలుగా వెతికినా గూడా ఆ బ్లౌజు అంటే ఆ డ్రెస్సు పై పట్టు ఆ కలరే దొరకటం లేదండి. ఇంకా చూసి విసుగొచ్చేసి అది చున్నీ కలర్ దొరకలేదు గానీ కింద పట్టు క్లాతే. ఆ ఫ్రిల్స్ వచ్చింది గదా! లెంతు. ఇంకా ఆ ఫ్లవర్సు ఆ బార్డర్ కలర్‌కైతే ప్యాచ్ చేసి ఇలా పట్టు బనారస్సులో అయితే సెట్ చేసామండి. ఇంకెందుకంటే మా పాప గూడా చూస్తానే ఉంది. అమ్మాయి గూడా మ్యాచింగ్స్ అనేవి భలే ఎతుకుతదండి. మ్యాచింగ్స్ జేయటంలో ఫస్ట్ ఉంటది. కానీ ఇద్దరం అమ్మ, కూతురు ఇద్దరం కలిసి ఎతికినా గూడా దొరకలేదు. ఇంకా బనారస్సు అదిగోండి అక్కడ కనపడుతుంది గదా! ఆ క్లాత్ అయితే సెట్ చేసాము. పావు మీటర్ అదిగో చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రాకు కింద బార్డర్ కలరు హ్యాండ్స్‌కైతే తీసుకున్నాను గానీ, పైన బాడీ పార్ట్ కలర్ అయితే దొరకలేదు. కానీ ఎంత కష్టం అనిపిస్తదంటే ఇగో ఈ వీళ్ళని చూస్తుంటే ఇయన్నీ అసలు ఎప్పుడు కస్టమర్లకి కట్ చేసి ఇచ్చి ఫోల్డింగ్ చేసి పెడతానే ఉండాలి గదండీ! వీళ్ళకి ఇంకా ఓపిక ఎక్కువ అనిపిస్తది. మనకి బ్లౌజులు కుట్టేసి మిషన్ చుట్టూ చెత్త అదంతా పడ్డప్పుడు అబ్బా! ఇది గూడా మనమే ఊడ్చుకోవాలా అనిపిస్తా ఉంటది. కానీ వీళ్ళైతే కట్ చేస్తారు. ఫోల్డింగ్‌లన్నీ పోతా ఉంటాయి. మళ్ళీ కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసి పెడతానే ఉంటారండి. నాకు వాళ్ళని చూస్తే ఎప్పుడైనా సరే కష్టపడే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇయటం అంటే నాకు చాలా ఇష్టం. అట్లనే వీళ్ళ కష్టాన్ని చూస్తే ఇప్పుడు కాదండి, దసరా అప్పుడు చూడాలా. పాపం వాళ్ళకి తినటానికి గూడా తీరదు. అంత ఫుల్ బిజీ ఉంటది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ కష్టపడే వాళ్ళని మనం గుర్తించాలి. ఇక్కడ ఈ క్లాతులన్నీ మీకెందుకు చూపిస్తున్నానంటే ఆన్‌లైన్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. మీకు కూడా ఏదన్నా
కావాలి అనుకుంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. 2x2 బ్లౌజ్ పీస్ కాడ నుంచి డిజైన్ బ్లౌజ్ దాకా మీకు ఏ క్లాత్ తీసుకుని కుట్టి పంపిమన్నా నేను కుట్టి పంపిస్తాను. ఓన్లీ వాట్సాప్లో మీ మెజర్మెంట్స్ పెడితే సరిపోతుందండి. ఇంకా మీకు కావాల్సిన క్లాత్ స్టిచ్చింగ్ అన్నీ చేసి మీకైతే పంపిస్తాను. ఇప్పుడైతే ఆల్రెడీ కొన్ని ఆర్డర్లు తీసుకున్నానండి, ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నాను. అలాగే బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా ఆర్డర్లు ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. బ్లౌజ్ ప్యాటర్న్స్ ఇంతలా ఆదరిస్తారని నేను అసలు కలలో కూడా అనుకోలేదండి. చాలా బాగా బ్లౌజ్ ప్యాటర్న్స్ అయితే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. అవి కూడా నేను కట్ చేసి పంపిస్తానండి. అలాగే మీకు కూడా ఎవరికైనా బ్లౌజులు కుట్టి పంపించాలన్నా, డ్రెస్సులు కుట్టి పంపించాలన్నా, కాటన్ క్లాత్స్ టాప్స్కి సంబంధించండి, ఓన్లీ టాప్స్ కుట్టించుకుంటారు కదా, దానికి సంబంధించి టాప్స్కి కావాల్సిన క్లాత్స్, కాటన్ క్లాత్స్, క్రేపు, జార్జెట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ అండి. మీకు కావాలంటే నేను కుట్టి పంపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఫ్రాకు, అదైతే శారీ కాదండి, అది 150 రూపీస్ పీస్ అనమాట. అప్పుడు ఆఫర్లో వచ్చింది. అట్లా తీసుకొని పాపకొకటి నాకొకటి, నాకేమో ఈ సీ గ్రీన్ వైట్, పాపదేమో నేవీ బ్లూ వైట్, చెరొకటి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇలా క్లాతులతో స్టిచ్ చేసుకోవటం వల్ల చూసారు కదా డ్రెస్సు ఎంత బాగుందో. అట్లా సింపుల్గా స్టిచ్ చేసుకున్నా మనకి లుకింగ్ అనేది మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. డ్రెస్ వేసుకున్నామంటే మనకి సూటబుల్ అయ్యే పని అయితేనే డ్రెస్ వేసుకోవాలండి. అది సూట్ కాకుండా ఏదో వేసేసుకున్నాంలే అని చెప్పి గలీజ్గా అయితే డ్రెస్సు వేసుకుంటే నాకు నచ్చదు. అందుకే ఎక్కడ ఎప్పుడు ఎలా రెడీ అవ్వాలో అలానే రెడీ అవ్వటం నాకు ఇష్టం అండి. ఇంట్లో ఎలా సింపుల్గా ఇంట్లో ఎలా ఉండాలో అట్లానే ఉంటాను. కానీ ఎక్కడికన్నా వెళ్ళే పని అయితే నీట్గా రెడీ అవుతానండి. ఫస్ట్ ఎక్కడ ఎలా రెడీ అవ్వాలో మనది మనకే తెలుసు. దాని గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదండి. సాయి చూడండి ఇక్కడ మెట్లు అనేది ఎక్కేసి ఫోటో తీ డాడీ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇంకా మ్యాచింగ్ సెంటర్లో పని అయితే అయిపోయిందండి. ఇక్కడ బుక్ స్టాల్కి అయితే వచ్చాను. మార్కర్ లేదండి, బ్లౌజ్ ప్యాటర్న్ కట్ చేయాలి ఇంటికి వెళ్ళి, అదొకటి వీడియో అయితే ఉంది. బ్లౌజ్ ప్యాటర్న్ కటింగు అలాగే బ్లౌజ్ పీస్ కటింగు 2 వీడియో చేయాలండి. మార్కర్ లేదు. ఈ మార్కర్ ఎందుకు లేదంటే ఎన్ని మార్కర్లు కొంటాను ఫ్రెండ్స్, సాయి అయితే అస్సలు ఉంచడు. ఇది మరుసటి రోజు అండి, ఇది మరుసటి రోజు నైటు మళ్ళీ మ్యాచింగ్ సెంటర్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే ఒక సిస్టరు ఓల్డ్ శారీ ఇచ్చారు. ఓల్డ్ శారీ ఇచ్చి దానికి బ్లౌజ్ మ్యాచింగ్ తీసుకురా అక్క అని చెప్పింది. అలాగే ఒక ప్లెయిన్ చీరకి లేస్, కట్ వర్క్ లేస్ తీసుకోవాలి. అలాగే ఇంకో సిస్టర్కి వర్క్ వేయడానికి బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. ఈ బాధ్యతలన్నీ నేను మోస్తున్నాను కాబట్టి నన్ను ఇష్టపడతారు, నా స్టిచ్చింగ్ ఇష్టపడతారు, నేను చేసే సెలక్షన్ అనేది అంటే కలర్ కాంబినేషన్ కావచ్చు ఏదైనా కానీ ఇష్టపడతారండి. ఇప్పుడు నేను వేసుకుంది బ్లాక్ టాపు, ఇది కూడా క్లాత్తో కుట్టుకుందే. కానీ చూశారు కదా నేను బ్లాక్గానే ఉంటానండి, అయినా కానీ డ్రెస్ సెట్ అయింది కదా. అదే ఆ డ్రెస్ నాకు సెట్ కాలేదనుకోండి నేను ఎప్పటికీ వేసుకోవడానికి ఇష్టపడను. అది సెట్ అయిందంటే మాత్రమే నేను ఒంటి మీద అయితే డ్రెస్ వేసుకుంటాను. ఇలాంటి క్లాతులు కూడా ఉంటాయండి. మీకు ఎవరికైనా ఫ్రాక్ బార్డర్లు అయినా, కట్స్ బార్డర్లు అయినా, లేదా బ్లౌజెస్ ఎలా కావాలన్నా కూడా నేను తీసుకొని కుట్టి పంపిస్తాను. ఇప్పుడు వాట్సాప్ కాల్ చేశానండి కస్టమర్కి, బ్లౌజ్ మ్యాచింగ్ చూపిస్తున్నాను, ఆ లేస్ చూపిస్తున్నాను. ఒక టైలర్గా జీవితంలో ఎదగాలంటే ఇలాంటి కష్టాలు కూడా పడాలి. అంటే కష్టం అని నేను అనను, కానీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని మనము కస్టమర్ కోసం వర్క్ చేస్తే వాళ్ళు ఈ రోజుతో మనల్ని వదిలిపెట్టరు. ఎప్పటికీ కూడా మనకే ఇవ్వడం, మనల్ని గుర్తుపెట్టుకోవటం, అంటే సెలక్షన్ బాగా చేస్తున్నాం, వాళ్ళకి సూట్ అయ్యేటట్లు కుడుతున్నాము. ఇక్కడ తమ్ముడు వచ్చేసి ఇవన్నీ కొత్త స్టాక్ అంటున్నాడు. నేను ఆ సెల్ఫుల్లో అవన్నీ గుంజి కింద పారేశారు సర్దడానికి. కొత్తవి వచ్చినాయి అని చెప్తున్నావు అని చెప్పి. అబ్బాయికి తెలుగు రాదు, నాకు హిందీ రాదండి, మేమిద్దరం అలానే మాట్లాడుకుంటాము. ఇంకా నవ్వుతా ఉన్నాడు అనమాట. ఫైనల్గా నేను లంగావోని చీర తీసుకొచ్చానండి, ఓల్డ్ శారీకి ఇప్పుడు న్యూ లుక్ బ్లౌజ్ అనేది కుట్టాలి. ఇదిగోండి ఇలా తీసుకున్నాను అనమాట. లంగావోని శారీ గోల్డ్ పింక్ కాంబినేషను, అదే గోల్డ్ పింక్ కాంబినేషన్లో కట్ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నానండి. చీరకి ఎక్సలెంట్గా మ్యాచింగ్ అయ్యింది.
ఇంకా ఇదైతే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మీకైతే పోస్ట్ చేస్తాను. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు టైలరింగ్ నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. ఇలాంటి ఎవరన్నా కస్టమర్ మ్యాచింగ్ చేయండి, మీరే కుట్టండి అన్నప్పుడు మన పనిగా ఆ బాధ్యత మన నెత్తి మీద వేసుకొని మోయండి. మనం టైలరింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.